చేజ్ మాస్టర్‌గా ఎందుకు పిలుచుకుంటామో కింగ్ కోహ్లీ మరొకసారి నిరూపించుకున్నారు. రాయపూర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో కోల్కతా నైట్ రైడర్స్‌పై ఆర్‌సీబీ అద్భుతమైన విజయాన్ని సాధించడంలో ఆయన కింగ్‌గా మిగిలారు. అందుకే కింగ్ కోహ్లీ అని ఎందుకు పిలుస్తామో మరొకసారి నిరూపించుకున్నారు. ఈ మ్యాచ్‌లో అతను సాధించిన సెంచరీ మరొక రికార్డ్‌ని సాధించి పెట్టింది. మొత్తం ఐపీఎల్ సీరీస్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన వ్యక్తిగా 9 సెంచరీలు సాధించిన కింగ్ కోహ్లీ మరొక రికార్డ్‌నైతే సాధించారు. దీంతో పాటుగా ఆర్‌సీబీ ఈ మ్యాచ్ గెలవడం వల్ల పాయింట్స్ వైస్‌గా నంబర్ 1 స్థానానికి ఈ సిరీస్‌లో చేరుకుంది. సో, కింగ్ కోహ్లీ మ్యాచ్ మొత్తం గూడా ఆసక్తికరంగా నడిపించారని జెప్పుకోవచ్చు. మొదట కోల్కతా నైట్ రైడర్స్ ఇచ్చినటువంటి 193 పరుగుల టార్గెట్‌ని చేజ్ చేసేందుకు ఫస్ట్ పవర్ ప్లేలో అద్భుతమైనటువంటి అగ్రెసివ్ ప్లే అతని దగ్గర నుంచి చూసాం. ఆ తర్వాత మిడిల్ ఓవర్స్‌తో చాలా కూల్‌గా మ్యాచ్‌ని లీడ్ చేసుకుంటూ వచ్చారు. దాని తర్వాత ఫైనల్ టచ్ అద్భుతమైనటువంటి టచ్ ఇచ్చి మ్యాచ్‌ని విన్ చేసి అతను సంబరాలు చేసుకునేటువంటి అవకాశాన్ని ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కి ఇచ్చాడు. ఇందులో ముఖ్యంగా క్యాచ్ గూడా అద్భుతంగా మ్యాచ్‌కి మరొక హైలైట్‌గా మిగిలిందనే చెప్పుకోవచ్చు. పాస్ట్ 2 మ్యాచ్‌ల్లో గూడా ఆయన డకౌట్ అవ్వడం నిజానికి కోహ్లీ ఫ్యాన్స్‌లో చాలా నిరాశను నింపినప్పటికీ ఇప్పుడు ఆ 2 సున్నాల పక్కన ఒకటి పెట్టి సెంచరీ కొట్టి మరొకసారి సంబరాలు చేసుకునేందుకు అవకాశాన్ని ఇచ్చాడు కోహ్లీ ఫ్యాన్స్‌కి. ఏదేమైనా కోహ్లీ అంటే రికార్డులో పేరుండడం కాదు, కోహ్లీ పేరు పైనే రికార్డులుంటాయని ఆయన నిరూపించారు.